ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 64 ఆర్ట్స్ ఛానల్. ఈరోజు మన వీడియో స్పెషాలిటీ ఏంటంటే తంజావూర్ పెయింటింగ్స్ పార్ట్ వైజ్గా చేస్తున్నాం కదా. ఈరోజు సెకండ్ పార్ట్లో ఏం చేయాలనేది చూద్దాం. సెకండ్ పార్ట్లో మనం బోర్డు మీదికి ఫస్ట్ పార్ట్ చూసారు కదా, బోర్డ్ మేకింగ్ ఎలా చేయాలనేది. అది డిస్క్రిప్షన్లో నేను ఫస్ట్ పార్ట్ లింక్ కూడా ఇస్తాను, లాస్ట్ ఎపిసోడ్. ఈరోజు సెకండ్ పార్ట్లో బోర్డుకి మనం ఏదైతే పెయింటింగ్ అనుకుంటామో ఆ పెయింటింగ్ని బోర్డు మీదకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ప్లస్ స్టోన్స్ అనేవి ఎక్కడెక్కడ జాయింట్ చేసుకోవాలి, ఎలా పెట్టాలి అనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ బేసిక్గానే నా వీడియోస్ ఇంకా ముందు డిఫరెంట్ ఆర్ట్ పీసెస్తో, డిఫరెంట్ ఐడియాస్తో ఇంకా ముందు చాలా వీడియోస్ పెడతాను. కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనున్న ఆల్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మనం ఫస్ట్ పార్ట్లో చూపించుకున్న విధంగా బోర్డు తయారు చేసుకున్నాం కదా. ఆ బోర్డు మీద మనం ఏదైతే పెయింటింగ్ చూడండి, ఈ బోర్డు మీద మనం ఏదైతే పెయింటింగ్ చేయాలనుకుంటున్నామో అది ప్రింట్ తీసుకొని కృష్ణుడిది కానీ మనకిష్టం వచ్చింది సీనరీ, దీంట్లో తంజావూరు స్టైల్లో ఉన్నవి కృష్ణుడివి కానీ దేవుళ్ళు ఏవైనా కానీ ఇలా కింద నేను చూపించినట్టు పికాక్ కానీ కరెక్ట్గా తీసుకొని ఇలా ఫస్ట్ సెంట్రల్ చూసుకొని పెట్టుకోవాలి. తర్వాత దానికి టేప్ వేసి కదలకుండా మధ్యలో మనం కార్బన్ పేపర్ పెట్టుకొని దాని మీద ట్రేసింగ్ తీసుకోవాలి. చిన్న బిట్ కూడా వదలకుండా ట్రేసింగ్ తీసుకోవాలి. ఇక్కడ 2 ట్రేసింగ్ పెయింటింగ్ చూపిస్తున్నాను మీకు. ఒకటేమో పికాక్ సింపుల్ అంటే కొందరికి అభిప్రాయం ఎలా ఉంటుందంటే అన్ని దేవుళ్ళవేనా అన్నట్టుగా చూస్తారు. సో అలా కాకుండా ఇలా మనం కొన్ని డెకరేటివ్ అవి కూడా ఎలా చేయాలో చూపించడానికని ఇది ఒకటి పికాక్ ఒకటి చూస్ చేసుకున్నాను, నేను కృష్ణుడిది ఒకటి చూస్ చేసుకున్నాను. ఈ రెండింటిని మనం ఈ బోర్డ్ సెంటర్ చూసుకొని సైడ్స్ కొద్దిగా స్పేస్ వదిలేయాలి. ఒక 1/2 ఇంచ్ కన్నా ఒక 1/4 ఇంచ్ మనం వదిలేయాలి. వదిలేస్తే అది ఫ్రేమ్కి దాన్ని కవర్ అయిపోతుంది. అది కూడా చూపిస్తాను మీకు దీంట్లో. ఈ విధంగా మనం పెన్సిల్ షార్ప్ చేసుకొని వీటి మీద చూడండి ఇలా కార్బన్ తోటి డ్రా చేసుకొని సైడ్స్ చూసారా నేను వదిలేసాను. అది ఆ ప్లేస్ మనం ఫ్రేమ్కి వదిలినప్పుడు అది ఫ్రేమ్ చేయడానికి అవుతుంది. ఇక్కడ చూడండి కృష్ణుడిది 2 చేశాను. ఇక్కడ పికాక్, ఈ కృష్ణుడికి మనం జ్యువెలరీస్ ఉంటాయి. ఈ పికాక్కి జ్యువెలరీ ఎక్కువ లేదు, స్టోన్ వర్క్ ఎక్కువ లేదు. సో ఈ కృష్ణుడికి మనం స్టోన్ వర్క్ ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఈ స్టోన్స్ అండి ఇవి ప్యూర్ జైపూర్ స్టోన్స్ ఉంటాయి. మనము మన దగ్గర ఉన్న పెయింటింగ్ని బట్టి ఆ సైజుని బట్టి మనం స్టోన్స్ చూస్ చేసుకోవాలి. రెడ్ గ్రీన్ కలర్లో ఉంటాయి, రేర్గా వైట్ కలర్లో కూడా మనం ఇక్కడ వేస్తాం, కానీ మ్యాక్సిమం రెడ్ అండ్ గ్రీన్ కలర్లోనే స్టోన్స్ యూజ్ చేస్తాం. అవి కూడా సైజ్ ఉంటాయండి, 1 mm 2 mm సైజ్ అని సైజ్ ఉంటాయి. ఆ సైజుల వారిగా చిన్నవి పెద్దవి అలా వస్తాయి. రౌండ్ సైజులో వస్తాయి, కొన్ని స్క్వేర్ సైజులో వస్తాయి. మనం డిజైన్ బట్టి చూస్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ జ్యువెలరీలో ఎక్కడెక్కడ స్టోన్స్ ఉన్నాయో మనం తీసుకున్న పిక్ని చూసి ఆ స్టోన్స్ని సైజు చూసుకొని, కొద్దిగా పెద్ద పెయింటింగ్ అయితే పెద్ద స్టోన్స్, పెయింటింగ్ సైజుని బట్టి స్టోన్స్ చూస్ చేసుకోవాలి. ఆల్టర్నేట్గా ఒకటి రెడ్ ఒకటి గ్రీన్, ఇక్కడ చూడండి పిక్లో ఎలా ఉందో పిక్చర్లో ఎలా ఉందో అలా కనబడేటట్టుగా నేను దీన్ని పెడుతున్నాను. ఫస్ట్ ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం దీన్ని ఫెవికాల్ తోటి జాయిన్ చేసుకుందాం. మనం ఒక ఐడియా వస్తుంది మనకి స్టోన్స్ ఎక్కడెక్కడ పెట్టాలి అనేది. పైన కిరీటంలో, తలకి పెట్టుకునే తల పిల్లలో అన్నిటికీ స్టోన్స్ ఉన్నాయి చూడండి. పక్కన ఉన్న మనం ఏదైతే చూస్ చేసుకున్నామో ఆ పెయింటింగ్కి దాంట్లో ఎక్కడెక్కడ స్టోన్స్ ఉన్నాయో దాన్ని చూస్తూ మన పిక్ని బట్టి, మన పిక్చర్ని బట్టి, మన బోర్డు సైజుని బట్టి, మనకు ఎంత స్పేస్లో స్టోన్స్ పడుతున్నాయని బట్టి మనం వీటిని ఇలా ఫెవికాల్ తోటి ఫస్ట్ ఇలా పెట్టుకోవాలన్నీ ఆర్డర్లో ఎక్కడెక్కడ పెట్టాలి అనేది ఒక ఐడియా ఉంటుంది. తర్వాత మనం ఫెవికాల్ పెట్టి స్టిక్ చేసుకోవాలి. ఈ స్టోన్స్ అనేటివి కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటుందండి. జ్యువెలరీస్కి ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ క్వాలిటీ. కొద్దిగా డల్ ఫినిష్లో ఉంటాయి,
తంజావూర్కి ఎప్పుడు డల్ ఫినిష్ ఉన్న స్టోన్స్ మాత్రమే పెట్టాలి, ట్రెడిషనల్ తంజావూర్కి. ఈ మధ్య ఏంటంటే లేటెస్ట్గా చేసేవాళ్ళు కొందరు జర్కిన్స్ అని, స్టోన్స్ అని, వైట్ స్టోన్స్ అని, అవి ఇలా షైనింగ్ అయ్యే స్టోన్స్ అని డిఫరెంట్ స్టోన్స్ పెడుతున్నారు ఆర్టిఫిషియల్వి. అవి ఆర్టిఫిషియల్ స్టోన్స్ అనేవి ట్రెడిషనల్ తంజావూరు స్టైల్ కాదు. ఇది మనం జైపూర్ స్టోన్స్ ట్రెడిషనల్వి, ప్లస్ ఇవేంటంటే డల్ ఫినిష్డ్గా ఉంటుంది, మ్యాట్ ఫినిష్డ్గా ఉంటుంది, షైన్ అవుతూ ఇలా మెలమెల మెరుస్తూ ఉండవు. అలా పెట్టిన స్టోన్స్ ఎప్పుడు అవి ఒరిజినల్ ఉండవు, కాబట్టి వాటి అందం వేరే ఉంటుంది. సో మనం దీనికి ఈ ట్రెడిషనల్ తంజావూర్కి ఈ స్టోన్స్ మాత్రమే వాడితే బాగుంటుంది. ఇక్కడ నేను గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ పెట్టాను, రౌండ్ షేప్లో ఉన్నవి. అంటే మనం అక్కడ స్టోన్స్ పిక్చర్లో ఏ సైజు స్టోన్స్ షేప్ ఉన్నాయో అవే మనం ఇక్కడ కూడా చూస్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక తంజావూర్ పార్ట్ 3లో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ వీడియో పూర్తిగా చూడండి.